ఈరోజు భీష్మాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే మాఘమాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం కాబట్టి మాఘమాసంలో ఎటువంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భీష్మాష్టమి సందర్భంగా భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు కాబట్టి భీష్ముణ్ణి స్మరించుకుంటూ భీష్మ తర్పణం ఇవ్వాలి. అంటే ఇంటి యజమాని నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి విడిచిపెడుతూ భీష్మ పితామహుణ్ణి మనస్సులో స్మరించుకోవాలి. ఇలా భీష్మ తర్పణం ఇవ్వటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి, పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘమాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. మాఘమాసం సందర్భంగా ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. మాఘమాసంలో ప్రధానంగా 5 దానాలు ఇవ్వటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయని పద్మపురాణంలో చెప్పారు. వీటిలో మొట్టమొదటిది అన్నదానం. మాఘమాసంలో అన్నదానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ మాసంలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తూ ఉండాలి. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రెండవది వస్త్రదానం. మాఘమాసంలో వస్త్రదానం చేయటం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. జన్మజన్మల దారిద్ర్య బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ వస్త్రదానం ఇచ్చినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా మాఘమాసంలో ఇవ్వవలసినటువంటి మరొక శక్తివంతమైనటువంటి దానం, 3వ దానం తిలదానం. అన్ని దానాల కంటే కూడా మాఘమాసంలో ఈ తిలదానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో ఒక పిడికెడు నల్ల నువ్వులు ఎవరికైనా దానమిస్తే ఆ పిడికెడు నల్ల నువ్వుల్లో ఎన్ని నువ్వులుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి మాఘమాసంలో ఇచ్చే నువ్వుల దానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత మాఘమాసంలో ఇవ్వవలసినటువంటి మరొక శక్తివంతమైన దానం, 4వ దానం గోదానం. గోదానం అంటే ఈ మాఘమాసంలో గోవు బొమ్మను ఎవరికైనా దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ గోదానాల్లో కూడా అనేక రకాలైనటువంటి గోదానాలు పద్మపురాణంలో చెప్పారు. తిలగోవు, గుడగోవు, ఘృతగోవు, శాలిధాన్య గోవు, ఇలా రకరకాలైనటువంటి గోదానాల గురించి పద్మపురాణంలో చెప్పారు. తిలగోవు అంటే ఏంటంటే నువ్వులు ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఆ నువ్వులు దానమిస్తే దాన్ని తిలగోదానము అంటారు. రెండవది ఘృతగోవు. ఘృతగోవు అంటే ఏంటంటే ఆవు నెయ్యి ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా పోసి ఆవు నెయ్యిని దానం ఇవ్వచ్చు. అంటే రాగి, ఇత్తడి లేదా పంచలోహాలతో చేసిన పాత్రలో ఆవు నెయ్యి గోవు ఆకారం వచ్చే విధంగా పోసి దానమిస్తే దాన్ని ఘృతగోవు దానం అంటారు. అలాగే మాఘమాసంలో గుడగోదానం ఇవ్వచ్చు. గుడం అంటే బెల్లం. అంటే ఒక బెల్లం అచ్చు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఈ మాఘమాసంలో దానం ఇస్తే దాన్ని గుడగోదానం అంటారు. అలాగే శాలిధాన్య గోదానం. శాలిధాన్యం అంటే వడ్లు. వడ్లు ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఈ మాసంలో దానం ఇస్తే దాన్ని శాలిధాన్య గోదానం అంటారు. కాబట్టి స్వయంగా గోవును దానం ఇవ్వలేని వాళ్ళు గోవు బొమ్మను ఈ మాసంలో దక్షిణతో దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా తెలగోవు, గుడగోవు, ఘృతగోవు, శాలిధాన్య గోవు, ఇలా రకరకాలైనటువంటి పదార్థాలను గోవు ఆకారం వచ్చేలాగా చేసి దానం ఇచ్చినా కూడా ఈ మాసంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇక 5వ దానం, ఆఖరి దానం, మాఘమాసంలో శయ్యాదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శయ్యాదానం అంటే ఈ మాసంలో మంచం దానం ఇవ్వాలి. మంచం దానం ఇస్తే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి మాఘమాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం కాబట్టి ఈ 5 శక్తివంతమైన దానాలు ఈ మాసంలో ఇవ్వటం ద్వారా జన్మజన్మల పాపాలు, దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.